అందరికీ నమస్కారాలండి. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి ఒకరు. 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు. కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి, తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధాకరం.